ఇప్పుడు వాళ్ళందరూ పరిచారకులు, అంతకుముందు వాళ్ళందరూ మరి సేవలోనికి దిగారనుకో, మరి పరిచర్య కుంటుపడిద్ది కదా. కాబట్టి ఆదివారం వచ్చి వెళ్ళిపోవటం కాదు, పరిచర్య కోసం సిద్ధపడాలి. ఎంతవరకు ఉంటామో తెలియదు కదా. ఉన్నంత వరకు 10 మందికి సువార్త చెప్పి ఆత్మను రక్షించడంతో పాటు అదే కార్యం జరుగుతున్న ఇక్కడ ఏదో ఒక పనిలో, ఆఖరికి బాత్రూమ్లు కడిగే పని అయినా సరే అన్నా నేను చేస్తానన్నా, నాకు అవకాశం ఇప్పించండి అని అడిగేవాళ్ళు ఎంతమంది? అట్లా ఆశ కలిగి ఉండాలి, చెయ్యాలి, దేవుని పని చేయాలి. లేకపోతే పరలోకంలో నీకు ధనం ఎక్కడ కలిగితే, నీకోసమే నువ్వు కష్టపడి, నీకోసమే నువ్వు బతికి దేవుని సేవ చేయకపోతే రేపు ధనవంతుడు బతికే కదా. దేవుని కోసం కష్టపడాలి, దేవుని చిత్తం నెరవేర్చాలి. ఏమో చెప్పేటప్పుడు బాగానే అంటున్నారు, కూటమి అయిపోగానే హల్లెలూయా అంటున్నారు, ఇక జంపు.